వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్. బోనాసు వాగు దగ్గర వరద ఉధృతికి కొట్టుకుపోయిన బైక్ త్రుటిలో తప్పించుకొని యువకులు బయటకు గుంజిన స్థానికులు. భవనాసి వాగు దగ్గర సహాయక చర్యలు చేపడుతున్న ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక మరియు ఆత్మకూరు టౌన్ సిఐ రాము. కొత్తపల్లి, కురుకుంద గ్రామాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భవనాసి వాగు వద్ద వరద ఉధృతి పెరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, ప్రజలందరూ సహకరించాలని, ఎవరు కూడా వాగు దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. ఆత్మకూరు పట్టణంలో అధిక వర్షాల కారణంగా భవనాసి వాగు ప్రవహిస్తున్నది. ఈ భవనాసి వాగు మన బైర్లుటి కానించి ఇట్లా వడ్లరామాపురం, ఇట్లా కురుకుంద జంక్షన్ అంటే కొట్టాల చెరువు, ఆత్మకూరు, కొత్తపల్లి ఇట్లా వస్తున్నది. దానికి తోడు శివభాషం ప్రాజెక్ట్ కింద 2 గేట్లు ఎత్తడం వల్ల శివభాషం ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు ప్రవహించుతున్నది. కాబట్టి ఈ కురుకుంద నుంచి వచ్చే ప్రజలు, కొత్తపల్లి నుంచి వచ్చే ప్రజలు, ఇట్లా ఆత్మకూరు నుంచి కొత్తపల్లికి కురుకుందకు వెళ్ళే ప్రజలు ఈ వాగులు దాటవద్దని తెలియజేయడం జరిగింది. అట్లాగే వడ్లరామాపురం నుంచి ఆత్మకూరు టౌన్కి, ఆత్మకూరు టౌన్ నుంచి వడ్లరామాపురంకి పోయే వాళ్ళు కూడా దయచేసి దాటవద్దండి. మళ్ళీ అదేవిధంగా సిద్ధాపురం చెరువు కూడా పరిశీలిస్తున్నాము. సిద్ధాపురం చెరువు టోటల్గా 20 అడుగులు కంప్లీట్ అయినట్లయితే వాటరు బయట రోడ్డుపైకి వస్తుంది. ఇప్పటికీ 19.5 అడుగు క్లియర్ అయింది. కాబట్టి అది ఈరోజు సాయంకాలం కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ రావచ్చు. కాబట్టి అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేసి, సాహసం చేసి వాగులు దాటద్దండి. ఎందుకంటే వాగులు దాటి దాంట్లో ప్రాణాలు కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు దాటద్దండి. ఈ 2 రోజులు కొంచెం ఆగండి. వాగులు తగ్గిన తర్వాత కాబట్టి చేయొచ్చు. కాబట్టి మీకు ఏదన్నా డౌట్లు అనిపించినా పోలీసు వారిని అండ్ రెవెన్యూ వారిని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం.